నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉంది యాక్షన్? స్టేజీ మీద గొప్పగా నటిస్తావు అనుకున్నాను కానీ నిజ జీవితంలో కూడా బ్రహ్మాండంగా నటించావయ్యా. ముసోటి నేను ఆగలేకపోయాను. మావయ్య ఈ దెబ్బతో బావు ఫినిష్. కరెక్ట్. ఇదిగోనయ్యా అనుకున్న ప్రకారం 1000 రూపాయలు. పదం. రామ రామ హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. త్వరగా తీసుకెళ్ళండి. తొందరగా తొందరగా ఇవ్వు. హరే రామ హరే రామ హరే కృష్ణ హరే రామ 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 హరే రామ హరే రామ. నా బట్టలేమేబా? రే మణి మణి. ఏమిటి బావా? బావా ఇగో మళ్ళీ బావా అని పిలిచావంటే. ఎందుకు పిలవకూడదు? నిన్న బాత్రూమ్ లో నన్ను మానభంగం చేయబోయావు. హరే రామ హరే కృష్ణ. నా అదృష్టం బాగుండి బయటపడ్డాను గాని నిన్ను బావా అని కాదు మొగుడా అని పిలవాల్సి వచ్చేది. మొగుడా అని పిలిస్తే పళ్ళు రాలకూడదా జాగ్రత్త అనుకున్నావు. అవును నా బట్టలే. బట్ల రా. చూడు వెళ్ళండి వెళ్ళండి. దరిద్రం వదిలిపోయింది. ఇదంతా నువ్వు చేసిన పని అనమాట. ఏమిటో ఈ భావమరణం స్వస్థాలు. గదిలో ఒంటరిగా దొరికింది కదా అని సరసాలు మొదలెట్టాడు. చూడమ్మా వీళ్ళిద్దరు కలిసి నా బట్టలన్నీ దాన ధర్మం చేశారు. ఏమిటే నీ ఆగడం? ఏం చేయమంటావు అత్తయ్య? అన్నీ వదిలేసుకున్న వాడికి ఒంటి మీద బట్టలు మాత్రం ఎందుకని? అయితే వాడు ఒంటి మీద బట్టలు లేవా ఏమిటి? అదే ఉందమ్మా, టవల్ ఉందమ్మా. కరెక్ట్, బాగుంది అవతారం. ఇప్పుడు గనక నెత్తి మీద అక్షయ పాత్ర పెట్టి చేతికి చిడతలిస్తే మీ అందరూ నవ్వులాటగా ఉందా? కాను ఏంటండి అలా చూస్తూ ఊరుకుంటారు? ఊరుకోక నన్ను కూడా నేను వాటేసుకోమంటావా? అయ్యో ఏమిటండి అది? ఏమీ లేదో సరసాలాడుకుంటున్నారు వయసులో ఉన్నవాడు కదా. అరే ఇదేమిటే ఒంటి మీద ఉన్నది ఒకటవలే, ఇది కూడా చాలండి, మన అబ్బాయి ఎలాంటాడు కాదు. సార్ పిలిచారట? ఒక్కసారి కాదు 3 సార్లు పిలిచాను. ఆఫీస్కి లేట్గా ఎందుకు వస్తున్నారు? అయ్యా తమరు దైవభక్తులని, పూజలు పురస్కారాలు అంటే తమకు చాలా ఇష్టమని తమ పేరిట గుళ్ళో అర్చన చేయించి వస్తున్నాను. రేపటి నుంచి మీరు ఆఫీస్కి ఆలస్యంగా వస్తే పోయిన మీ ఉద్యోగం కోసం మీరు అర్చన చేయించాల్సి ఉంటుంది. అయ్యా 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 అంత మాట అనకండి. అవును, ఈ లెక్చర్ బుక్ చూస్తున్న మీరేనా? చెప్తాం, నేనేనండి. తులసమ్మ అనే ఆవిడకి ప్రతి నెల మీరు డబ్బు పంపిస్తున్నారు. ఎవరా తులసమ్మ? తులసమ్మ ఆవిడ ఆవిడ ఆవిడే ఎవరో చెప్పు. ఎవరో నాకు తెలియదండి. ఎవరో తెలియకుండా డబ్బు పంపిస్తున్నారా? నాన్నగారు పంపించమన్నారండి. నాన్నగారికి ఆవిడకి సంబంధం ఏంటి? అది తెలియదండి. 25 ఏళ్లుగా ఏడాదికి 10,000 చొప్పున పంపిస్తూనే ఉన్నామండి. 2,50,000 రూపీస్? అంత డబ్బు ఆవిడ పంపించడానికి కారణం? ఆఫీస్ మేనేజర్ ఏంటి కూడా మీకు తెలియదు అనమాట. ఆమె ఈ కంపెనీలో ఏమైనా షేర్ హోల్డరా? బాబు ఈ వివరాలు నన్ను అడిగే కంటే తమరే నాన్నగారిని అడిగితే. ఆ విషయం మీరేం చెప్పక్కర్లేదు. ఎలా తెలుసుకోవాలో నాకు బాగా తెలుసు. తులసమ్మ. అమ్మా తులసమ్మ తల్లి, అమ్మా తులసమ్మ తల్లి. పంతులు గారా? రండి బాబు రండి, కూర్చోండి. అలాగే. దాహం పుచ్చుకుంటారా? వద్దు తల్లి వద్దు. మీరు వెళ్ళిన పని ఏమైంది? నా వల్ల కాదు తల్లి. నీ మనవడికి వివాహం చేయటం
ఈ జన్మలో నా వల్ల కాదు తల్లి, నా వల్ల కాదు. ఏం చెప్పను తల్లి, ఎక్కడ పోయి అడిగినా కూడా వాడు తాగుబోతూ తిరిగిపోతూ చిప్పో అంటున్నారు. పైగా తల్లి తండ్రి కూడా ఎవడో తెలియని అనాథ బిడ్డను తెచ్చి పెంచావట. పంతులు గారు, ఏమిటి మీరు అనేది? నేను అంటాం కదమ్మా, ఊళ్ళో వాళ్ళు అంటున్నారు. ఎవడయ్యా వాడు? నా మనవణ్ణి అనాథని వేలు పెట్టి చూపించ మనగాడు. వాడు వాడు నిప్పు లాంటి కుటుంబంలో పుట్టాడయ్యా. వాడెవడనుకుంటున్నా? ఇదిగో ఇదిగో ఈ ఫోటో చూడు. వీడు మా సాంబయ్య తండ్రి పృథ్వీరాజ్, నా బిడ్డ. ఇప్పటికి 25 సంవత్సరాల క్రితం వాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం చేసేవాడు. నిప్పు లాంటి మనిషి. వాడి పేరు చెబితే చాలు నేరస్తులు గడగడలాడిపోయేవాళ్ళు. వాడికి భార్య లీలంటే అమితమైన ప్రేమ. లీలా, 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 వస్తున్నానండి. బ్యూటిఫుల్. హౌ ప్రిటీ యు ఆర్, ఐ సే. ఉండండి, చీర మర్చుకో సార్. వదిలేవా, ఇదే ఎక్కువ. మాట వినండి, ఒక్క నిమిషం ఆగండి. చీర మార్చుకో. ఏమిటండి? నో ప్లీజ్, నో ప్లీజ్. ఏంటండి మీరు? ఏమండి, నా మాట వినండి. ఏమండి, ఏమిటండి మీరు అసలు పగలు రాత్రి తేడా తెలియకుండా? ఏం చేయమంటావా? ఎంతో మంది ఆడవాళ్ళు కేవలం రాత్రి మాత్రమే అందంగా ఉంటారు, కానీ నీలాంటి వాళ్ళు నూటికొకళ్ళు రాత్రి పగలు కూడా అందంగానే ఉంటారు. నేను ఇప్పుడే స్నానం చేస్తాను. పర్వాలేదండి, ఆ తర్వాత ఇద్దరం కలిసి చేద్దామండి. వన్ మోర్ ఇడ్లీ. ఏమిటండి మీరు? ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి చాలా హుషారుగా ఉన్నారే. అవును, ఈ ఊరు నాకు బాగా నచ్చింది. ఇక్కడ చేతండి పని దొరికింది. అదేంటి? పెద్ద పెద్ద రౌడీలందరూ ఏరియాలో పెత్తనం చెలాయిస్తున్నారు. వాళ్ళ ధాటికి తట్టుకోలేక ఏ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ 6 నెలలకు మించి ఉండలేదు. అయితే మనం కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోదామండి. లీలా, ప్రతి పోలీస్ ఆఫీసరు తన డ్రెస్సుకు మాత్రమే గంజి పట్టించి స్టిఫ్ గా ఉండేలా చూసుకుంటాడు. కానీ ఈ డిఎస్పీ పృథ్వీరాజ్ తన హృదయానికి కూడా గంజి పట్టించి స్టిఫ్ గా ఉంచుకుంటాడు. వినోదాన్ని ఉద్యోగం కోసం ప్రాణాలు అర్పించే భర్త దొరికాడని నా మనసు ఆనందపడినా ప్రాణాపాయం కలగకూడదని నా 5వ తనం నన్ను హెచ్చరిస్తుందండి. పోలీసులు గుండె ధైర్యం లేకపోతే గుండాలు రాజ్యం వెళ్తారు. డిఎస్పీ పృథ్వీరాజ్ భార్య అయ్యుండి ఇలా మాట్లాడటం ఏమీ బాగలేదు. ముందు ఫోన్లో మాట్లాడండి. ఓకే. ఎస్, పృథ్వీరాజ్ హియర్. సార్, 518 మాట్లాడుతున్నా సార్. దొంగసాల కాసే పెద్ద ముఠా గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇజ్ ఇట్? ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్ట్ సార్. ఆల్ రైట్, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఇది సీక్రెట్ ఆపరేషన్. విషయం బయటకు తెలిసిందో నిన్ను మడత పెట్టి సారా బట్టీలో పెడతాను. అండర్స్టాండ్? ఎలా? నా డ్రెస్ రెడీ చేయి.